ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక రకంగా చెప్పాలంటే సార్, అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంటే, కానీ జనాలకి ఈక్వల్గా ఏం చెయ్యాలి అని తెలియని స్టేట్లో ఉన్నారు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడచ్చు అంటారు, కొంతమంది లేదు రిఫైన్డ్ ఆయిల్సే వాడాలి అంటారు, కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్ బటర్ చెప్పారు, పీనట్ బటర్లో చాలా ఫ్యాట్స్ ఉన్నాయంటారు, పీనట్ బటర్ ఇస్ హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ అని కొంతమంది మాట్లాడతారు. జనాలకి కూడా అసలు ఏది ఫాలో అవ్వాలి, ఏం తినాలి అర్థం కాని పరిస్థితి ఒక రకంగా చెప్పాలి అంటే. కామన్ పీపుల్కి అర్థమయ్యేలా చెప్పాలంటే అండి, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫ్యాట్స్ అంటారు, సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఏంటంటే అండి, మన రూమ్ టెంపరేచర్ అంటే నార్మల్ టెంపరేచర్లో కూడా సాలిడ్గా ఉంటాయి. అంటే డాల్డా తీసుకోండి, అది సాలిడ్గా ఉంటుంది. అదేమవుద్దంటే మీరు తిన్నప్పుడు అది మన రక్తనాళాల్లోకి వెళ్ళి గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు హార్ట్ స్ట్రోక్స్ అయిన ఏమంటారు, బ్లడ్ క్లాట్ వల్ల అనుకుంటారు, అవి వచ్చి బ్లడ్ క్లాట్ వల్ల కాదు, ఫ్యాట్ క్లాట్ వల్ల వస్తాయి. సో అదే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏంటంటే అవి లిక్విడ్స్ లాగా ఉంటాయి రూమ్ టెంపరేచర్, సో దే విల్ ఫ్లో ఫ్రీలీ ఇన్ యువర్ బాడీ. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనుకోండి, చీజ్ ఈజ్ ఏ సాచురేటెడ్ ఫ్యాట్, అది ఎక్కువ తినకూడదు. మైదా, డాల్డా ఈజ్ ఏ సాచురేటెడ్ ఫ్యాట్, అది ఎక్కువ తినకూడదు. గీ అంటే టేస్ట్కి తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఇఫ్ యూఆర్ టేకింగ్ గీ స్వీట్స్, మోర్ ఆఫ్ గీ స్వీట్స్ అలా తీసుకున్నారనుకోండి. అట్లానే కోకోనట్ ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవి తీసుకోకూడదు అనమాట. ఏది తీసుకోవాలి అంటే ఆలివ్ ఆయిల్స్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్, ఆల్ దీస్ ఆర్ గుడ్ ఆయిల్స్. బేసిక్గా అంటే ఆయిల్స్ కంటే కూడా ద క్వాంటిటీ యూ టేక్. ఫర్ సపోజ్ ఇఫ్ ఫ్యామిలీలో 4 persons ఉన్నారనుకోండి, 1/2 liter per person per month, దట్ ఈస్ ది లిమిట్. ఎంతమంది తీసుకుంటారు అలాగా? ఇట్ ఈస్ వెరీ హైలీ ఇంపార్టెంట్. అంటే ఒక ఫ్యామిలీ ఉన్నారంటే 1 liter ఆయిల్ తీసు. ఒక రోజు సండే మధ్యాహ్నం భోజనాలు చేశారంటే ఫసక్ 1/2 liter బాటిల్ అయిపోతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆల్ ది ఆయిల్స్ దట్ ఆర్ ఇన్ మార్కెట్, అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నారనుకోండి, మీకు గ్రౌండ్ నట్స్ ఫర్ సపోజ్ మీ లాంగ్వేజ్లో అర్థం కావాలంటే గ్రౌండ్ నట్స్ పర్ కేజీ ఒక 150 rupees or 200 rupees ఉంటాయి. ఎన్ని కిలోల గ్రౌండ్ నట్స్కి 1 liter ఆయిల్ వస్తుంది? బట్ ద లీటర్ ఆయిల్ ఈజ్ లెస్ దాన్ 1 kilo గ్రౌండ్ నట్స్. అంటే వాళ్ళు దానిలో సింథటిక్ సబ్స్టెన్సెస్ కానీ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ కానీ కలుపుతారు. దట్ ఈస్ నాట్ ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్, దట్ ఈస్ నాట్ ప్యూర్ గ్రౌండ్ నట్ ఆయిల్. సో వెన్ యూఆర్ టేకింగ్ దట్ ఆయిల్స్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ రీసైకిల్ చేయకూడదు. అంటే మనం ఏం చేస్తాం, పూరి వండామనుకోండి, అదే ఆయిల్ తీసుకెళ్ళి మళ్ళీ దోశలు వేస్తాం, అదే ఆయిల్ తీసుకెళ్ళి కూరలు వేసేస్తాం. రిపీటెడ్ హీటింగ్ చేసి దానిలో టాక్సిన్స్ బయటకు వస్తాయి. సో ఓన్లీ వన్స్ ఆయిల్ వాడాలి, తక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వాడాలి.